వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు తాను 20 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని ఈ కేసులో ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి అన్నారు. మెడికల్ క్యాంపు షెడ్యూల్ దస్తగిరి జైలుకు రాకముందే ఖరారైందని ఆయన చెప్పారు. తాను జైల్లో మెడికల్ క్యాంపుకు వచ్చిన విషయాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జైల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మెడికల్ క్యాంపు ఎప్పుడో 2-3 నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది. నేను ఒక్కడనే పోలేదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి. మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, 10 మంది జైలర్స్, నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలికి పోయినాము. హాస్పిటల్లో కూర్చున్నాము. పేషెంట్లు వచ్చారు. ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో, లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో, గ్యాస్ట్రిక్ సమస్యలు వాళ్ళని చూసినాము. ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. పోయి వాళ్ళని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. కేసులో ఇంకేం చేయాల్సిన పడి కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి. పేపర్లో ఏదేదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. నిజంగానే బెదిరించి ఉండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. సరే, మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీళ్ళకి సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్సీ సీటు, ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. అది మోటివ్ అయితే అర్ధగంట సేపు మర్డర్ చేసిన వాడు పాడిపోతాడా, లేదా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతా కూర్చుంటారా? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా? ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది. ఒక మర్డర్ చేసిన ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు. అది డాక్యుమెంట్స్ ఏంది సమయాన్ని అడగాలి కదా. ఇంతవరకు అడగలేదమ్మా. 161 స్టేట్మెంట్స్ మీరు క్లియర్గా పరిశీలిస్తే 1-2 స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకొని కేసు ఆధారపడుతుంది. 260 మంది సాక్షులు స్టేట్మెంట్స్ విచారిస్తే చాలా మంది చెప్పిన పేర్లు ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ వాజ్ డన్ బై ఎర్రగంగిరెడ్డి, వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు.